హలో ఫ్రెండ్స్, ఈ మొక్క మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసుంటే దీనిని వదలకండి. దీన్ని ఖచ్చితంగా ఇంట్లోకి తెచ్చుకొని దీనితో నల్లేరు పచ్చడి అనేటువంటి తయారు చేసుకోవచ్చు. దీన్ని నల్లేరు అనేటువంటి మొక్కగా అందరికీ పరిచయమే. నల్లేరు అంటే ఇది మంచి, నల్ల అంటే మంచి అనేటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని వాడతారని, ఈ పదాన్ని వాడతారని నేను అనుకుంటున్నాను. దీని యొక్క శాస్త్రీయ నామం లేదా సైంటిఫిక్ నేమ్ అంటాం కదా, దీనికి సిస్సస్ క్వాడ్రా యాంగులారిస్ అంటారు. ఎందుకంటే దీనికి 4 కోణాలు ఉంటున్నాయి. క్వాడ్రా అంటే 4 అనే అర్థమే కదా, కాబట్టి 4 కోణాలు, యాంగిల్స్, క్వాడ్రా 4 యాంగిల్స్ అనేటువంటి దీనిలో ఉంటున్నాయి. ఇక్కడ గమనిస్తే మీరు కణుపు అంటాం, ఇక్కడ ఇది కణుపు. ఈ కణుపు భాగం నుంచే ఆకు అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఇవి టెండిల్స్ అంటాము. ఈ టెండిల్స్ అనేటువంటివి గడియార స్ప్రింగ్ వల్లే ఉంటూ వేరే మొక్కను ఆధారంగా చేసుకొని ఎగబాగుతూ ఉంటాయి. దీని యొక్క కాడలు, లేత కాడలు అంటే చివరి భాగాలు మనము సేకరించుకొని వాటిని పచ్చడిలాగా తయారు చేసుకుని కూడా మనం తినవచ్చు. తద్వారా జీర్ణ సమస్యలు ఉన్నా కానీ, అలాగే ఆహారము జీర్ణాశయంలో చేరిన తర్వాత సరిగా జీర్ణం కాక ఒక్కోసారి గ్యాస్ ఫామ్ కావడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని తింటే తక్షణమే ఆ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటాం కదా, గ్యాస్ ప్రాబ్లం అనేటువంటిది తగ్గిపోతుంది. పొట్ట ఉబ్బరం కూడా తగ్గిపోతుంది. అలాగే కాలేయ సంబంధితమైనటువంటి సమస్యలున్నా, అలా మూత్రపిండ సమస్యలున్నా, రక్తంలో చేరినటువంటి అనేక విష పదార్థాలను కూడాను తక్షణమే ఇది తొలగిస్తుంది. కాబట్టి చర్మ సంబంధ సమస్యలు కూడా తద్వారా తొలగిపోతాయి. కాబట్టి రక్తాన్ని బాగా పరిశుభ్రం చేయడంలో ఈ మొక్కలో ఉన్నటువంటి అనేక ఆల్కలైడ్స్, వాటిని మనము ఔషధాలు అంటాము, ఈ విధంగా ఉపయోగపడి మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయని, అందుకోసము దీన్ని పరిచయం చేస్తూ, అలాగే ఈ వీడియోలో ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో దాన్ని కూడా వివరిస్తాను. చెప్పండి. తర్వాత ఈ మొక్కని మీరు ఈజీగా గుర్తుపెట్టాలంటే ఈ కణుపులతో పాటుగా దీని కాయలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పచ్చి కాయలు ఇవి. తర్వాత ఇవి పూతలు అన్నమాట, పుష్పాలు ఈ రకంగా ఉంటున్నాయి. పుష్పాలు చూడవచ్చు. తర్వాత ఈ కాయలు పండువైనప్పుడు ఈ కాయలను కూడా మనము చప్పరించవచ్చు అన్నమాట. దీనిలో కూడా ఔషధ విలువలు ఉంటాయి. మంచి రుచిగా తీయగా ఉన్నటువంటి పండ్లని ఇది ఇస్తుంది. దీన్ని కూడా మనము సేకరించుకొని తినవచ్చు. తినటం వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.